హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఓట్స్ తోటి మంచి బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందామండి ఈరోజు. ఓట్స్ హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి, ఓట్స్‌తో సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి ఒక పావు కప్పు ఓట్స్ తీసుకోండండి. తీసుకొని ఒక 2 ఎగ్స్‌ని పగలగొట్టేసి వేసుకోండి. మన హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసిస్తే. ఓట్స్ తోటి మంచి ఆమ్లెట్ ఏసి పొద్దున్నే ఇస్తే చక్కగా తినేస్తారండి. ఈవినింగ్ స్నాక్స్‌గా కావాలన్నా కూడా అప్పటికప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు. నేను ఒక పావు కప్పు ఓట్స్‌కి 2 ఎగ్స్ ఏస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఒక్కసారి వీటిని మొత్తం తిప్పుకోండండి. ఈ ఓట్స్, ఎగ్ మొత్తం కలిసేటట్లు ఒక్కసారి చక్కగా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత దీనిలో కొంచెం ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదంటే ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మీ రుచికి సరిపడా సాల్టు, ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక క్యారెట్‌ని కూడా చక్కగా తురిమేసి సన్నగా వేసుకోండండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ క్యారెట్ తినని పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. ఇట్లా ఆమ్లెట్‌లో ఓట్సు, క్యారెట్ అన్నీ వేసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి చక్కగా మొత్తం తిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఈ ఓట్స్ నానతాయి. 5 నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మీరు చిన్న చిన్నవి వేసుకోవాలంటే గరిటెతోటి కొంచెం కొంచెం వేసుకోండి. లేదంటే నేనైతే మొత్తం ఒకేసారి ఏసేస్తున్నాను. ఈ విధంగా పెనంలో ఆయిల్ కాగిన తర్వాత వేసేసుకొని దీన్ని మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకోండండి. ఒక స్పూన్ తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు దాన్ని ఉడకనివ్వండి. ఇదిగోండి ఈ విధంగా పైనంతా ఈ విధంగా వచ్చింది అంటే అడుగున కాలిపోయినట్లు. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చూసి ఒక్కసారి దాన్ని మళ్ళీ తిరగదిప్పుకోండండి. తిప్పుకొని ఇంకొక 2 మినిట్స్ కాలిన తర్వాత దాన్ని తిప్పేసుకొని ఈ విధంగా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి బావుంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌కి బావుంటది. ఎప్పుడు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.